హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా పేరు రంగస్వామి. రంగస్వామి ఛానల్ పెట్టండి, చూడండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మిరపకాయలు కోత కోసడానికి రెండో కోత మొదలు పెట్టినాము. బాగానే కోస్తున్నాము. కానీ క్వింటాలు మనిషికి అయితే ఒక క్వింటల్ వరకు కోస్తాం. రెండో కోత బాగానే ఆరిపోయినవి, ఎండ ఎక్కువ ఉంది. డబ్బులు అయితే బాగానే వస్తున్నావు, కానీ ఆ ఎండకి అలసిపోతున్నాము. అన్నం తింటున్నాము, పప్పు అన్నమే. కానీ ఏదైనా కొనుక్కునే అంగట్లో తింటాం, కానీ ఇంకేం చికెన్ మటన్ ఏం తినట్లేదు. ఒక వారం నుంచి 2 వారాల నుంచి తినలేదు, కానీ ఇప్పటి నుంచి తినాలా. ఎందుకంటే మా ఊర్లో దేవుణ్ణి కూర్చోబెట్టారు కాబట్టి తినలేదు. దేవుని గుడి గోపురం మూసింది కాబట్టి తినలేదు. ఏమో తినాలనుకుంటున్నాము. ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. ఇక మిరపకాయలు చాలా పోయాలా, ఎందుకంటే ₹1,00,000 కనుకోవాలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పాలంటే, పని చేసి అలసిపోయినాము. ఎందుకంటే ఇప్పుడు వీడియో తీయాలనుకుంటున్నా. ఎందుకు తీయాలనుకుంటే, నేను ఒక వీడియో తీస్తాను, మళ్ళీ ఇప్పుడు తీయాల. ఎందుకు వీడియో చెప్తామంటే ఏం ఐడియా రావట్లేదు. మనసుకంతా నిరాశ చెందిపోయాను. వీడియో ఏ విధంగా తీయాలో తెలియదు, కానీ మనసు అంతా చదివిపోయినాయి. మిరపకాయలు ఎంతో బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏం చెప్పాలి తెలియదు. కానీ అయితే ఇప్పుడు ఒక ఆలోచన, గట్టి ఏదైనా కూడా అనుకుంటే చేయాలి. కానీ నాకు నైట్ పూట కొంచెం పడిన విషయాలు అంటే చెప్పాలనుకుంటున్నాను. కానీ చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం మర్చిపోతున్నా. కానీ అయినా కూడా పర్వాలేదు, గుర్తు తెచ్చుకొని చెప్పాలన్నమాట. మనం బాగా ఎదగాలని అనుకుంటున్నా, ఏదో చెప్పాలనుకుంటున్నా, కానీ ఏం చెప్పాలో తెలియదు. కానీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు, గుర్తుకు రావట్లేదు. అయినా కూడా కొత్త విషయాలు ఏ విధంగా నేర్చుకోవాలని అనుకుంటున్నా. కానీ ఏ విధంగా కొత్త విషయాలు చెప్పాలో తెలియదు. ఏదైనా గుర్తొచ్చి చెప్పాలో, కానీ రాత్రి కళ్ళు ఏమనుకున్నా అంటే, కొత్తగా మా కళ్ళు మాటలు, కొత్తగా ఊహల్లో ఆలోచన అన్నీ వస్తున్నాయి. కష్టం చేసేటప్పుడు కానీ వల్ల రావు, కానీ ఏమి లేకున్నప్పుడు ఉన్న ఫీలింగ్స్ వచ్చేటప్పుడు అవి ఏం చెప్పాలి తెలియదు. ఏమైనా కొత్తగా ప్రేమించుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాంటి వాళ్ళకైతే ఇలాంటి కళలు రావాలి, నాకు వస్తున్నాయి. ఇంకేం చెప్పాలి తెలియదు. బడికి పోయిన వాళ్ళు కానీ చాలా జాగ్రత్త చదువుకోండి. ఎందుకంటే మీరు మోసపోతారు, మమ్మల్ని మోసపోనిస్తారు. ఎందుకంటే పని కష్టపడే వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి బడిని. అదే వదిలేదు. ఏదైనా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఏదైనా కూడా చెప్పాలంటే కష్టపడుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే లవ్ ఫెయిల్ అయ్యేదని బాధపడుతున్నారు. మాటలు చెప్పడానికి ఎవరికో చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు దాచుకొని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు భయపడకండి, అనుకున్నది సాధించండి, లేదంటే దాన్ని వదిలేసండి. ఇంకోటి ఏంటంటే, మనము బాధని వీడియో ద్వారా చెప్తే ఎంతో ఆనందంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంతేనండి వీడియో. ఎందుకంటే మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తున్నాను.
తెలుగు హెచ్డి రంగస్ మీడియా. హాయ్ అండి, అందరికీ నమస్కారము. మీ రంగస్వామి తెలుగులో. ఇప్పుడైతే మహా అయితే మిరపకాయల గురించి చెప్పాను కదా. ఇంకేం గురించి చెప్పాలో తెలియదు. మీకేమైనా తెలియదంటే కామెంట్ చేయండి తెలుగులో. నేను ఊహల్లో ఉంచుకున్న ఆలోచన చెప్తున్నా, అంతేగాని ఇది ఎటువంటి ఉద్దేశంతో కాదు, ఎటువంటి ఆలోచన మీద కానీ చెప్పట్లేదు. నేను నాకు వచ్చే ఆలోచన మీద నేను వీడియో తీసి ఒక మామూలుగా వీడియో పెడుతున్నా, అంతే తప్ప ఏమి తప్పు విషయాల గురించి కాదు. మంచిగా బాగా ఆలోచించాలని అనుకుంటున్నా. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. అలాంటి బ్రెయిన్ నేను కళలు కన్నా ఆలోచన ఉండే వల్ల ఈ విధాలు చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో చాలా మంచి విషయం గురించి వీడియో తీయాలి, కానీ చెడ్డ విషయాలు పాడకూడదు. మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుని మంచి ఉపయోగపడే గురించి చెప్పాలి. అలాంటివి చెప్పప్పుడు కొద్దిగా టైం అయింది. ఎందుకంటే నా చుట్టూ అందరూ ఫ్యామిలీ వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. నేను ఇటువైపు కూర్చున్నా, కానీ చెప్పడానికి గట్టిగా కానీ